ప్రపంచంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. అయితే భారత్ గత 3 దశాబ్దాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగానే నిలబడింది. అభివృద్ధి చెందిన దేశంగా మారే సమయం చేతికి వచ్చిన రాజకీయ నాయకుల చేతకానితనం, ముందు చూపు లేని నిర్ణయాలతో దేశం 10 ఏళ్లు వెనకబడింది. గత 30 ఏళ్ల నుంచి ఇదే వరుస. కానీ దేశానికి అవసరమైన నిర్ణయాలు కాకుండా ప్రతిదీ రాజకీయం, ఓట్ల కోణంలో చూడటంతో మనం మరింత వెనుకబడిపోయాం. ఈ మాత్రమైనా మనం ముందుకు వేస్తున్నామంటే దేశ యువత స్వశక్తితో అవకాశాలను అందిపించుకుంటోంది. పడుకుంటూ లేస్తూ ముందుకు సాగుతున్నాం. అయితే మన దేశం ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉంటుంది? చైనా మాదిరిగా ప్రపంచాన్ని శాసించే స్థితికి రాలేమా అంటే వస్తుంది. కానీ ఆ సమయం రావాలి అంటే మరో 30 ఏళ్లు గడవాల్సిందే. 2050 నాటికి భారత్ సూపర్ పవర్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనకు కొన్ని ప్రత్యేక అనుకూలతలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన కారణాలు ఈ స్టోరీలో చూద్దాం. కోవిడ్ కారణంగా భారత్ ఎకనామీ దారుణంగా పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే మన అభివృద్ధి స్థానిక పెట్టుబడుల మీదే ఆధారపడి ఉంది. పేద మధ్యతరగతి కుటుంబాలు కోవిడ్ కారణంగా దెబ్బతిన్న కీలకమైన భారీ పరిశ్రమలు, ఇండస్ట్రియల్ గ్రోత్, సాఫ్ట్వేర్ నిలకడగానే ఉన్నాయి. చిన్న మధ్య తరహా పరిశ్రమలు భారీగా నష్టపోయాయని చెప్పాలి. దీని ప్రభావం మరో ఏడాది వరకు ఉంటుందనేది నిపుణుల అంచనా. ఇక ఆ తర్వాత నార్మల్ పొజిషన్ కు వస్తుంది అనేది భావన. అయితే చైనా ఇప్పుడున్న పరిస్థితికి రావాలంటే భారత్ 2030 వరకు వెయిట్ చేయాల్సిందే. మనం చైనాను సులభంగా దాటివేస్తాం. చైనా ఆర్థిక వ్యవస్థ విదేశీ పెట్టుబడుల మీద ఆధారపడి ఉంది. అందుకే వారిని పంపించేందుకు కుట్రలు చేస్తుంది. వాళ్ళు వెళ్లిపోయిన జనరల్ మోటార్స్, సిస్కో, బోయింగ్ లాంటి పరిశ్రమలు చైనా నుంచి తరలిపోతాయి. అందులో సందేహమే లేదు. చైనా ఇక అభివృద్ధి చెందడానికి మార్గం లేదు, వనరులు లేవు. కానీ భారత్ కు అభివృద్ధి చెందడానికి పారిశ్రామిక విధంగా కూడా చాలా స్కోప్ ఉంది. ఖచ్చితంగా 2031 నుంచి చైనా అభివృద్ధి మందగిస్తోంది. ఆ దశను భారత్ దాటిపోతుందనేది అమెరికా ఓ అంచనా ఎప్పుడో వేసేసింది. 2050 నాటికి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎకానమీ అవుతుందని, దానితో పాటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త పుంతలు తొక్కుతుందని భావిస్తూ ఉన్నారు. ఇక ఆర్థిక వ్యవస్థతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది చాలా ముఖ్యం. సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుండా మూఢనమ్మకాలు, పురాతన ఆచారాలతో ముందుకు సాగలేం. సాఫ్ట్వేర్ లో ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉన్న భారత్ ఇతర సాంకేతిక పరిజ్ఞానంలో ఇంకా ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారత్ ప్రపంచానికి మంచి సాంకేతికతను, జ్ఞానాన్ని అందిస్తుంది అనడంలో సందేహమే లేదు. ఇప్పుడు చైనాలో వ్యాక్యూమ్ ని భారత్ అందిపుచ్చుకోవాలి. ఎందుకంటే అపారమైన మానవ వనరులు భారత్ సొంతం. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో భారత్ మరింత ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇప్పటికే సాఫ్ట్వేర్, ఫార్మా విషయంలో అగ్రగామిగా ఉన్న విషయం తెలిసిందే. మరో 15 ఏళ్లలో చైనా స్థాయికి చేరుతామని, 2050 నాటికి చైనాను దాటేసి సులభంగా ఆసియా ప్రాంతంలో గట్టిగా నిలబడతాము అంటున్నారు నిపుణులు. ఇకలాగే భారత్ 2050 నాటికి సూపర్ పవర్ అవుతుందని చెప్పడానికి ముఖ్య కారణం జనాభా. పనిచేసే జనాభా నికరంగా ఇప్పుడు 60% ఉంది. మిగతా 40%లో చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్నారు. దీంతో మరో దశాబ్దం వరకు మానవ వనరులకు కొదవే లేదు. మరో ముఖ్య విషయం ఏంటంటే చైనాలో జనాభా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నా అక్కడ ఛాన్స్ లేదు. వారిపై పెట్టిన కఠిన నిబంధనలు వారి మానసిక స్థితిని దెబ్బతీసేశాయి. దీంతో ఇప్పుడు ప్రపంచానికి భారత్ మానవ వనరులను అందించగలదు. సింగపూర్, రష్యా, జపాన్ లో సంతానం కోసం స్కీములు పెడుతున్నారు. రాబోయే రోజుల్లో యూరోప్ కంట్రీస్ లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని నిపుణులు భావిస్తూ ఉన్నారు. అమెరికా మాత్రం తెలివిగా ఇమిగ్రేషన్ తో ఎలాంటి నష్టం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. కాబట్టి ఫ్యూచర్ లో నమ్మకమైన మానవ వనరులను భారత్ మాత్రమే అందించగలదు. ఇలా విదేశీ మారక ద్రవ్యం కూడా భారత్ లోకి అదనంగా 30% పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అంటూ ఉన్నారు. ఇక మిలిటరీ పవర్ విషయానికి వస్తే భారత్ 2050 నాటికి రెండో స్థానానికి చేరుకుంటుంది. దాదాపు అమెరికాకు సరి సమానం కానుంది. ఇప్పటికే మనం ప్రపంచంలో 4వ అతిపెద్ద శక్తివంతమైన సైనిక దేశంగా ఉన్నాం. ఇక అనుభవం ఉన్న ఆర్మీలో రెండో దేశంగా ఉన్నాం. అమెరికా తర్వాత అనుభవం ఉన్న సైన్యం మనకు మాత్రమే సొంతం. ఆర్మీలో 4వ వంతు రియల్ టైం వార్ సిచ్యువేషన్ లో పనిచేసిన వారికి ర్యాంకులు ఇస్తే భారత్ రెండో స్థానంలో ఉంది. చైనా కూడా మన కిందే ఉండటం విశేషం. ఆ తర్వాత రష్యా. ఇక పవర్ఫుల్ ఆర్మీ విషయాల్లో అమెరికా, రష్యా, చైనా, భారత్ లు వరుసగా ఉన్నాయి. భారత్ కు ఉన్న ఏకైక లోపం పవర్ఫుల్ జెట్ ఫైటర్స్ లేకపోవడం. దీనిని రానున్న రోజుల్లో అధిగమించడం ఖాయం. మరో 15 ఏళ్లలో ప్రతి విమానం, ప్రతి బుల్లెట్ ను ఇక్కడే తయారు చేసుకునేందుకు ప్రణాళికలు కూడా రూపొందించింది కేంద్రం. ఇక భారత్ అభివృద్ధికి 2 అద్భుత వనరులు ఉన్నాయి. ఒకటి మంచి నేల, రెండోది మంచి వాతావరణం. దేశంలో పనికొచ్చే భూమి 90% ఉంది. కేవలం 10% మాత్రమే కొండలు, ఎడారి ప్రాంతాలున్నాయి. అయితే ఇంత వనరులు ఉన్న దేశాలు చాలా తక్కువ. అమెరికా, రష్యా సహా చాలా యూరప్ దేశాలు చలికాలం వస్తే మంచుతో కప్పబడి ఉంటాయి. చైనాకు మంచు తీవ్రత తక్కువగా ఉన్న మ్యాంగోలియా కొండలు ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు ఎక్కువ. అందుకే దేశ జనాభాకు సరిపడా భూమి లేదని టిబెట్ నుంచి తైవాన్ వరకు ఆక్రమించుకునే ప్లాన్ చేస్తోంది చైనా. కానీ భారత్ కు మాత్రం 3 సీజన్లు పర్ఫెక్ట్ గా ఉంటాయి. అయితే యుద్ధాలు లేకుండా నిలకడగా ఉన్న దేశం మాత్రమే అభివృద్ధి సాధిస్తుంది. భవిష్యత్తులో చైనాకు పోటీ కావడం ఖాయం. దాటిపోవడం
పెరిగిపోవడం సంగతి అటు ఉంచితే చైనా పక్కలో బల్లెంగా మనం మాత్రమే ఉంటాం. మనం పెరిగే కొద్దీ చైనాకు భయం పెరుగుతుంది. అందుకే కోవిడ్ లాంటి పరిస్థితులలో ఇంకా ముంచాలని సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేస్తోంది చైనా ప్రపంచాన్ని కోవిడ్ కొరల్లో చుట్టి తమ దేశంలో ప్రజాస్వామ్యం లేదు కాబట్టి జనాలను చంపైనా అభివృద్ధి చేసుకోవడమే డ్రాగన్ కుట్ర ఫలితం. కానీ మనం చైనాను ఎదుర్కోగలం కాబట్టి రాబోయే రోజుల్లో ఒక్క యుద్ధం కూడా చేయకుండా ఉంటేనే 2050 నాటికి భారత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుతుంది, చేరుకోగలం కూడా. ఇలా ప్రతి ఒక్క విషయంలో ముందుకు సాగితే ఖచ్చితంగా వాస్తవానికి చెప్పాలి అంటే 2040 నాటికే భారత్ ప్రపంచంలో గొప్ప ఆర్థిక దేశంగా నిలబడగలదు. ఇక 2050 నాటికైతే సూపర్ పవర్ స్టేజ్ లో ఉంటుంది. అయితే మంచి నాయకత్వం కూడా దానికి కావాలి. ఓట్ల రాజకీయం కాకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే అంతకంటే ముందే భారీ మార్పులు కూడా రావచ్చు. ఇది 2050 నాటికి సూపర్ పవర్ గా ఇండియా మారుతుంది అని చెప్పే నిపుణుల అంచనాలు. మరి వీటికి మీరేమంటారో, ఇంకా మీ అభిప్రాయాలు ఇంకేమైనా ఉంటే తప్పకుండా మా ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోండి.